ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ సగటు తన సాలరీని బేస్ చేసుకొని తను ఒక ఇల్లు కొనాలంటే లైఫ్ లాంగ్ ఈఎంఐ కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందండి. నిజాయితీగా కనుక అతను బ్రతకాలనుకుంటే ఈ భూమి పైన. ఎందుకంటే ప్రజెంట్ ఉన్నటువంటి మార్కెట్ అయితే చాలా స్లో ఉందండి. అది ఎలా అంటే అటు మరీ హైగా ఉన్నదని చెప్పలేము, మరీ లోగా ఉన్నదని చెప్పలేము. ప్రైసెస్ అనేటివి ఏంటంటే చాలా ఓవర్గా కోట్ చేస్తున్నారు బిల్డర్స్. అసలు వారికి సామాన్యుడికి అందుబాటు ధరలు లేని విధంగా ఉందండి. మా ఎల్పిడిఓ ముఖ్యమైన ఉద్దేశం కూడా ఏంటంటే స్థానికులు అంటే తెలుగు రాష్ట్రాలలో ఉన్న వాళ్ళు స్థానికంగా వాళ్ళు సొంత ఇల్లు కలని నెరవేర్చుకునే దిశగా ఎలా చేస్తే బాగుంటున్న దానిపైన ప్రతి బిల్డర్ దగ్గరికి వెళ్ళేసి మేము మాట్లాడుతున్నామండి. ఇవాళ నగర నిర్మాణంలో బిల్డర్స్ యొక్క పాత్ర మరవలేదు. ఎందుకంటే ఈ నగరం అనేది ఇంత అభివృద్ధి చెందిందంటే బిల్డర్స్ ఎంతో రిస్క్ తీసుకుని వాళ్ళు బిల్డింగ్ కడతారు. సో కట్టిన బిల్డింగ్ వాళ్ళకి సేల్ అవ్వాలి. సేల్ అవ్వాలంటే ఎంతమంది బయట వాళ్ళు కొంటారు చెప్పండి మీరే. సో లోకల్ వాళ్ళు కొనే విధంగా అంటే లోకల్ ఇన్కమ్ కూడా పెరగాలి. ఆ ఇన్కమ్ అనేది ఆ రేట్స్ కి ఈక్వల్ గా లేదు. అసలు బిల్డర్ అంటే నిర్ణయించినటువంటి ధర సామాన్యులకు అందుబాటులో ఉందా? లేదండి, అది కదా నేను చెప్పేది. సామాన్యులకు మరి సామాన్యులు మామూలుగా ఏంటంటే హైదరాబాద్ ఇన్నర్ రింగ్ రోడ్ లిమిట్స్ లో మీరు ఒక ఫ్లాట్ కొనాలన్నా కూడా మినిమం 1 crore 1.5 crore మినిమం ఉందండి. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ సగటు తన సాలరీని బేస్ చేసుకొని తను ఒక ఇల్లు కొనాలంటే లైఫ్ లాంగ్ ఈఎంఐ కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందండి. నిజాయితీగా కనుక అతను బ్రతకాలనుకుంటే ఈ భూమి పైన అలాంటి పరిస్థితులు మీరు తరచూ చూస్తుంటారు. సో ఈ రేట్స్ల విషయంలో ఏంటంటే ఈ యొక్క సామాన్యునికి అందుబాటు ధరలు వచ్చే విధంగా ఉండాలి అంటే గవర్నమెంట్ కూడా కొన్ని చర్యలు తీసుకోవాలండి. కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత అవుతుంది, దాన్ని బేస్ చేసుకొని ల్యాండ్ కాస్ట్ ఎంత అవుతుంది, దానికి ఒక రేట్ అనేది ఫిక్స్ చేసి ఇది బేసిక్ ప్రైస్. ఇప్పుడు రిజిస్ట్రేషన్ లో కదా, ఇప్పుడు రిజిస్ట్రేషన్ అమౌంట్ అనేసి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఎలాగైతే కోట్ చేస్తున్నారో ఒక సంస్థ అంటే రేరా లాంటి సంస్థలు ముందుకు వచ్చేసి పలానా ఏరియాలో సర్వే చేసిన తర్వాత ఈ రేటు ఫిక్స్ చేసి బిల్డర్ కాస్ట్ ఇంత, ల్యాండ్ కాస్ట్ ఇంత, అలా ఒక ట్రాన్స్పరెన్సీని తీసుకురావాలనేసి కోరుకుంటున్నామండి. సో దట్ ఏమైపోతుందంటే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకు కూడా వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది.